జగిత్యాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికెళ్లారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ విప్లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ తో కలిసి జీవన్ రెడ్డితో చర్చలు జరుపుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జీవన్ రెడ్డి. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకున్నారనే అసంతృప్తితో ఉన్నారు. దీంతో అలర్ట్ అయిన అధిష్టానం జీవన్ రెడ్డితో చర్చలు జరపాలని పార్టీ నేతలను ఆదేశించింది. దాంతో ఉదయం ప్రభుత్వ విప్లు లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డిని కలిసి బుజ్జగించారు. అయినా సరే ఆయన అలక వీడకపోవడంతో నేరుగా మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. వెంటనే జగిత్యాల వెళ్లారు. ప్రస్తుతం జీవన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు. జగిత్యాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికెళ్లారు మంత్రి శ్రీధర్ బాబు. కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ విప్లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ తో కలిసి ఆయన జీవన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు జీవన్ రెడ్డి. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా చేర్చుకున్నారు అనేటువంటి అసంతృప్తిలో ఉన్నారాయన. దీంతో అలర్ట్ అయిన అధిష్టానం జీవన్ రెడ్డితో చర్చలు జరపాలని పార్టీ నేతలకు ఆదేశించింది. దాంతో ఉదయం ప్రభుత్వ విప్లు లక్ష్మణ్ అలాగే ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డిని కలిసి బుజ్జగించడం జరిగింది. అయినా సరే ఆయన అలక వీడకపోవడంతో నేరుగా మంత్రి శ్రీధర్ బాబే రంగంలోకి దిగారు. వెంటనే జగిత్యాల వెళ్లడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన జీవన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం చర్చిస్తున్నారు నేతలు? అసలు జీవన్ రెడ్డి వర్షన్ ఏ విధంగా ఉంది? నళిని, నిన్న రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్లో చేరడంతో జగిత్యాల కాంగ్రెస్లో ఒక కలకలం అనేది చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా జీవన్ రెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. జీవన్ రెడ్డికి అన్యాయం జరిగిందంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం నుంచి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి అంటే మంత్రుల నుంచి కూడా జీవన్ రెడ్డికి అనేక మంది ఫోన్లు చేశారు. మంత్రివర్గంలో ఉన్నవారు కూడా, ఆ తర్వాత పార్టీ పెద్దలు కూడా అనేక మంది ఫోన్లు చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. చివరికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఫోన్ చేసి ఆ పరిస్థితి ఏంటి, అసలు ఆ సిచ్యువేషన్ ఏ పరిస్థితులలో ఎటువంటి సిచ్యువేషన్లో సంజయ్ని చేర్చుకోవాల్సి వచ్చిందనే అంశాలను ఆమె జీవన్ రెడ్డికి వివరించడం జరిగింది. ఆమె జీవన్ రెడ్డికి వివరించినప్పటికీ జీవన్ రెడ్డి ఆమెతో కాస్త కటుగానే మాట్లాడినట్టు తెలిసింది. ఎలా అంటే 40 ఏళ్ళుగా నేను పార్టీకి సేవలు చేశాను, అనేక సంక్షోభ సమయాల్లో ఒక పార్టీ గడ్డు కాలంలో ఉన్న సమయాల్లో కూడా నేను పార్టీని పట్టుకొని ఉన్నాను, పార్టీ జెండాను వీడలేదు. బీఆర్ఎస్ నుంచి అంటే కేసీఆర్ నుంచి, హరీష్ రావు నుంచి ప్రత్యక్షంగా రాయబారాలు వాళ్ళు ప్రత్యక్షంగా కలిసి మరి పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ నేను వెళ్ళలేదు. సీనియర్ నేతలంతా కూడా కాంగ్రెస్లో చేరినప్పటికీ నేను కాంగ్రెస్ను వీడలేదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో అన్యాయం జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు అన్యాయమే జరిగింది అనే అంశాలను ఆమెకు ఆవేదన భరితంగానే చెప్పిన సిచ్యువేషన్ కనబడ్డది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 4 గంటల సమయంలో ప్రభుత్వ విఫులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కావచ్చు, ఆది శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళిద్దరిని జీవన్ రెడ్డి దగ్గరికి బుజ్జగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన నేపథ్యంలో వారు కూడా వచ్చి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఎటువంటి సందర్భంలో ఈ చేరిక జరిగింది అనే సిచ్యువేషన్ ఆయనకు వివరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆయన బెట్టు వీడలేదు, ఆయన అలక వీడలేదు. ఈ నేపథ్యంలోనే పార్టీలో ట్రబుల్ షూటర్గా, జిల్లాలో సీనియర్గా పేరు పొందిన శ్రీధర్ బాబును రంగంలోకి దించారు కాంగ్రెస్ పెద్దలు. శ్రీధర్ బాబు కొద్దిసేపటి క్రితమే జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. జీవన్ రెడ్డి నివాసానికి శ్రీధర్ బాబు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా కార్యకర్తల నుంచి పెద్దపెట్టిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు కూడా వచ్చిన సిచ్యువేషన్ అయితే కనబడింది. సీఎం డౌన్ డౌన్, ఏ జీవన్ రెడ్డికి న్యాయం జరగాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ ఒక పెద్ద ఎత్తున నినాదాలు అయితే జీవన్ రెడ్డి నివాసం వద్ద జరిగింది. కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు కూడా శ్రీధర్ బాబు కాళ్ళు మొక్కి మరి మా సార్కు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని చెప్పేసి
వాళ్ళు కాలు మొక్కిన సిచ్యువేషన్ అయితే కనబడింది. జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలను అయితే శ్రీధర్ బాబు చేస్తున్నారు. శ్రీధర్ బాబు ఏం మాట్లాడతారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కాంగ్రెస్ పెద్దల నుంచి కానీ ఎటువంటి సూచనలు కానీ ఎటువంటి ప్రతిపాదనలు కానీ జీవన్ రెడ్డికి ఇవ్వనున్నారనేది ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. జీవన్ రెడ్డి పార్టీ మారుతారంటూ, జీవన్ రెడ్డి పార్టీని వీడతారంటూ, ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారంటూ సోషల్ మీడియాలో కూడా కొన్ని ప్రచారాలు మధ్యాహ్నం నుంచి సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచార నేపథ్యంలోనే మంత్రి రావడం అనేది ఒక ఆసక్తికరంగా మారింది. మంత్రి నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వస్తాయి, కాంగ్రెస్ అధిష్టానం జీవన్ రెడ్డి భవిష్యత్తు కానీ జీవన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ కానీ ఎటువంటి భరోసాను ఇస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. జీవన్ రెడ్డి నుంచి తర్వాత మంత్రి నుంచి ఎటువంటి ఉమ్మడి ప్రకటన రాబోతుంది అని చెప్పేసి ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.